ఇంకొక భక్తుడు అడుగుతున్నాడంట, సంసారంలో మంచి చెడుల పట్ల ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలి అని. చెవులు ఉన్నాయంటేనంట పంచదారలో ఇసుక కలిసిపోయినా సరే అది ఇసుకని కూడా తీసుకెళ్తుందట. కేవలం పంచదారని మాత్రమే తీసుకొని అది వెళ్తుంది. అలాగా సంసారంలో అన్నీ ఉంటాయి, మంచి చెడులు రెండు ఉన్నా సరే మన ధ్యాస మాత్రం ఎక్కడ ఉండాలట, కేవలం మంచిని గ్రహించడంలోనే ఉండాలట. అందుకే మనకి ఆది శంకరాచార్యులు చెప్పినప్పుడు చూడు, గురువులు ఎంతమంది రకాలు అంటే రకరకాలు మనుషులు జంతువులు అన్నీ చెప్తూ, ఇంకా చెప్పాలంటే అని ఒక వర్డ్ వాడగానే ముందేమంటే ఆ చెడ్డలు అయిపోయింది. ఇంకంతకన్నా మనము వాళ్ళ నుంచి కూడా ఏదైనా మంచి గుణం ఉంటుందా అని ఎక్స్పెక్ట్ కూడా చేయం కదా, మన ఆలోచనకు కూడా అందదు. వేశ్య నుంచి ఒక మంచి గుణం కూడా తీసుకోవచ్చనే ఆలోచన మనకు అందదు. కానీ శంకరాచార్యులు అంటారనమాట, అందులో నుండి కూడా నేను మంచి గుణాన్ని తీసుకుంటున్నాను. ఏమని, ఆమె చూపు ఎప్పుడు ఎలా ఉంటుందంట, చాలా ధనవంతులైన వాళ్ళు నేను వాళ్ళని ఎలా ఆకర్షించాలి అనే దాని మీద, ఆ ధనవంతుల మీద ఏకాగ్రత ఉంటుంది. అలాగా మనకేమని చెప్తారంటే, ఏ పనిలో అన్నా ఉండు కానీ మన ఏకాగ్రత ఎక్కడ ఉండాలి, కృష్ణనామం మీదనో శివనామం మీదనో ఉండాలి. ఎందుకంటే ఆ నామం చేసినప్పుడు మాత్రమే మనకున్న కష్టాలు పాపాలు తొలగిపోయి మనం మహదానంద స్థితిలో ఉంటూ మనం మోక్షాన్ని ఏదైతే పొందాలని ఈ శరీరాన్ని ధరించి వచ్చామో, లేకపోతే ఈ ఆత్మ ఎక్కడికైతే చేరాలని కోరుకుంటుందో అక్కడికి మనం తీసుకుని వెళ్ళగలం అన్నమాట. అయితే మనకేమంటారు, సత్సంగం అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. ఎందుకంటే మనము ఎవరితో ఉన్నామో ఎంత కాదన్నా సరే వాళ్ళ గుణాలు మనకి వస్తూ ఉంటాయి, వాళ్ళ లక్షణాలు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. అందుకని ఎప్పుడు సత్సంగంలో ఉండు అంటారు కానీ దుస్సాంగత్యంతో ఉండమని ఎవరు చెప్పరు కదా. ఎందుకు అంటున్నారు అంటే, సత్సాంగత్యంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సత్సంగం అంటేనే మంచి సంఘం అని. కేవలం భగవంతుని గురించి మాట్లాడడం, వినడం, చదవడం, అక్కడ ఏమన్నా పాడడం అవన్నీ ఏదైనా సరే భగవంతుడి గురించే, అంటే మంచి వచనాల గురించే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి అలా మంచి విషయాలతో మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది, మనకు కూడా ఆ మంచి విషయాలనే ఆలోచించాలని అనిపిస్తుంది. లేకపోతే వాళ్ళు అన్నిసార్లు చదివారైతే మనం చదువుదాం, వాళ్ళు అంత మంచిగా ఏదో దానం చేశారట చాలా మనం కూడా చేద్దాం, అలాగా అని వాళ్ళు మంచి ఏమి చేస్తున్నారు ఆ మంచి చేయాలనిపిస్తుంది. అదే ఏదో దుర్గుణాలతో ఉన్నాం అనుకుందాం, వాళ్ళు ఎంతసేపు అదే చెప్తున్నారు, అలాగ తప్పుగా చేస్తే బోళ్ళంత సంపాదన ఉంది, బోళ్ళంత ఇది ఉంది, దానివల్ల మేము సుఖపడిపోతున్నాం అని చెప్పినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్లో కాదనిపించిన తర్వాత అవును కదా అలాగ అక్రమంగా సంపాదిస్తే చాలా సంపాదన ఉంటుందంట, జీవితం ఇంకా బాగుంటుందంట అనుకుంటూ ఆ దుర్మార్గమైన మార్గంలో కూడా మనం పడే ప్రమాదం ఉంటుంది. అందుకని భగవంతుడు ఏమంటారంటే, ఎవరైతే మనల్ని భగవంతుని దగ్గరికి చేరుస్తారో, ఎవరు మాటలు ఎప్పుడు భగవంతునికి సంబంధించినవి అవుతాయో అది మాత్రమే సత్సాంగత్యం. మళ్ళీ సత్సాంగత్యం అంటే ఏంటో కూడా మనం చాలా కష్టపడి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నారు కదా కొంతమంది భగవంతుడి పేరు చెప్తారే కానీ అక్కడ వేరే రకమైన ఎంటర్టైన్మెంట్లు, వేరే కార్యక్రమాలు ఉంటాయి. అది కాదు, నిజంగా ఒకటి ఏదన్నా సంఘం ఉంది అంటే అది కనుక మనల్ని భగవంతుడి పాదాల దగ్గరికి చేరుస్తుంది, ఎప్పుడూ భగవంతుడి నామస్మరణ చేసేలాగానే మనల్ని ప్రేరేపిస్తుంది అంటే మాత్రమే అది సత్సంగం అనమాట. అందుకని స్వామి ఏమంటున్నారు, అలాగా సత్సంగంతో ఉండి ఎలా అయితే హంస పాలని నీళ్ళని వేరు చేస్తుందో అలాగా మనల్ని భగవంతుడి దగ్గరికి చేర్చేవాళ్ళు, అంటే మనలో ఉన్న చెడు గుణాలని భగవంతుడి మీద ఏవైనా అపోహలు ఉంటే వాటిని తొలగించి ఆ పాదాలను పట్టుకునేలాగా చేసేవాళ్ళు ఎవరో వాళ్ళతో స్నేహం చేస్తే ఖచ్చితంగా మనము ఆ మోక్షాన్ని పొందుతామంట. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు, ఏమని, అధిక సంపదల కోసం ప్రయత్నించవచ్చునా అని. అయితే స్వామి ఏమంటున్నారు, అయితే మనకు ఒకసారి ఏం చెప్తారు, ఎవరో ఒక గురువుల దగ్గరికి ఒకళ్ళు అంత డబ్బును పట్టుకుని వస్తే ఆ సన్యాసి ఏమంటారంటే, నేను సన్యాసినయ్యా, ఈ డబ్బులు నేనేం చేసుకుంటాను, తిరిగి తీసుకుని వెళ్ళిపో అంటారు. అది ఎప్పుడైతే ఒకళ్ళు పేపర్లో చదువుతారో అప్పుడు శ్రీపాదులు వారు అంటారు, అయ్యో ఆయన వదిలేసారా, నేనైతే ఆ డబ్బునంతా తీసుకునేవాడిని. అదేంటి స్వామి అలా అంటున్నారంటే, అవును ఆ డబ్బులు ఉంటేనే కదా నేను ఇంకా దేవాలయాలు కట్టవచ్చును, కృష్ణుడి గుళ్ళు కడితేనే కదా ఇంకా మనకి భక్తులు వస్తారు, భక్తులు వచ్చి భగవన్నామ స్మరణ చేస్తేనే కదా ఇంతమంది భక్తులు మోక్షాన్ని పొందుతారు. అందుకని ఏమంటున్నారంటే, డబ్బు సంపాదించవచ్చునా అంటే
ఒకవేళ ఆధ్యాత్మిక జీవితం కోసం అయితే ఖచ్చితంగా డబ్బు సంపాదించవచ్చు అని చెప్తున్నారు. అది కూడా ఇలాగా ధర్మబద్ధంగా మాత్రమే. అంతేగాని మళ్ళీ ఏదో గుడి కడతామండి అని బలవంతంగా ఎదుటివాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా వాడిని కష్టపెట్టైనా తీసుకోవడం అది కూడా సరైన మార్గం కాదనమాట. సో ఈ రెండు మనం చూసుకోవాలట. ఒకవేళ దేవుడిని సేవించడం కోసమని మనం కొన్ని గుళ్ళు చూస్తాం, ఇస్కాన్ గుళ్ళు ఎస్పెషల్లీ చాలా సేవ ఉంటుంది అనమాట. అక్కడ పువ్వులకి కానీ భోజనాలకి కానీ చాలా చాలా ఖర్చు ఉంటుంది. అంత ఖర్చు పెట్టాలంటే మరి సంపాదన ఉండాలి కాబట్టి వాళ్ళు ఏదో రూపంలో సంపాదిస్తారు. ఏదో అంటే సరియైన ధర్మబద్ధమైన రూపంలో సంపాదిస్తారు. సో అలా సంపాదించడం అది తప్పు కాదని చెప్తున్నారు. అలాగే మరి పెళ్లి చేసుకున్నాడంటే అతనికి బాధ్యతలు ఉంటాయి కదా. అక్కడ భార్యని కానీ పిల్లల్ని కానీ అమ్మ నాన్నని కానీ అందరినీ చూడాల్సి వస్తుంది. మరి సంపాదించకపోతే అతను ఎలా చూస్తాడు వాళ్ళందరినీ? అలా అంతమంది పోషించాలి కదా అని ఎలా పడితే అలా సంపాదించి ఎంత పడితే అంత సంపాదించి అనడం లేదు. నీకు ఎంత కావాలి నిజంగా పిల్లల్ని చదివించడానికి, లేకపోతే అమ్మా నాన్నలకి ఆరోగ్యంగా వాళ్ళకి ఏం కావాలి అవన్నీ చూడడానికి, భార్య పిల్లల్ని వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి ఏమేమి కావాలో అంతవరకు సంపాదించవచ్చు. తప్పితే ఇంకా మా మనవలకి కుదిరితే ఇంకా 7 తరాల వరకు కూర్చొని తినేంత సంపాదిస్తాం అనుకోవడం ఏంటది మూర్ఖత్వం అనమాట. అలా చేసుకొని అనవసరమైన పాపాలు చేసి అనవసరమైన అధిక సంపాదన చేయడం అనేది సరి అయిన పద్ధతి కాదంటున్నారు. ఎలాగో అలా దానం సంపాదిస్తున్నాడు కానీ అతనే ఏం చేయాలట, మళ్ళీ భగవంతుని ఎదురుగుండా కన్నీళ్లతో ప్రార్థన చేయాలంట. స్వామి ఇలా లౌకిక కర్తవ్యాలు నేను చేస్తున్నాను, ఎందుకంటే తప్పదు అక్కడ మరి ఆ పని అది చేయాలి, అలా చేస్తేనే మా ఇంట్లో గడుస్తుంది అలా, కాబట్టి నేను చేస్తున్నాను. ఆ సమయం నేను నీకు ఇవ్వలేకపోతున్నాను అని చెప్పేసి ఆ భగవంతుడి దగ్గర ఏడవాలంట. అంటే ఆ భగవంతుడిని ఏ క్షణంలో అయినా సరే ఎప్పుడు మర్చిపోకుండా భగవంతుడిని ఆలోచిస్తూ ధన సంపాదన చేస్తూ ఉండాలంట. చాలామంది దాన ధర్మాలు అయితే చేస్తారు కానీ అక్కడ బోర్డుల మీద రాయించుకోవడాలు, ఇంకా కుదిరితే చెక్కింగ్ చేసుకోవడాలు అలాగేవో ఉంటాయి. అది చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ నిజంగానే సేవ కోసమే చేస్తారు, లేకపోతే భగవంతుని ప్రాప్తి కోసమే చేస్తారు. కానీ ఎప్పుడైతే ఈ పేరు వస్తుంది అనే ఒకటి వస్తుందో మళ్ళీ ఒక రకమైన అహంకారం వస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తాడు, ఇక్కడ పెడితే ఇంత పేరు వచ్చింది అయితే ఇంకో 4 చోట్ల పెడదాం, మళ్ళీ ఎవరైనా అంటే అవునండి మాకు అక్కడ కూడా ఉందండి అని చెప్పుకొని ఏమవుతున్నప్పుడు పేరు ప్రతిష్టల మీద మోజు పెరిగిపోతుందంట. అంటే ఇలాగేదో పేరు ప్రఖ్యాతులు వస్తాయి అనుకొని పార్టిసిపేట్ చేసేవాళ్ళు, రజోగుణంతో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, నిజంగా భగవంతుని భక్తితో చేయరు, నలుగురికి చెప్పుకోవడం కోసం చేస్తారు. నేను అక్కడ చేశాను, నేను ఇంతమందికి పెట్టాను, ఆ గుళ్ళో ఇంత ఇచ్చాను, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారనమాట. సో అలాగా చాలామంది ఉంటారంట. అలా ఉండడం సరైన పద్ధతి కాదంటున్నారు. కొంతమంది దేవుడి గుడిలోని సేవ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ సేవ అంతా ఎటువైపు ఉంటుంది, అటువైపు భగవంతుని వైపు ఉండదు. ఇటు సైడ్ ఎవరు వస్తున్నారు, బాగా ధనవంతులు ఎవరిని వస్తున్నారా వాళ్ళని ఏ రకంగా ఆకర్షించాలి, లేకపోతే మిగిలిన వాళ్ళందరికీ మేము ఇంత చేశానండి నేను ఇంత పెట్టానని చెప్తారు. అంటే అతని దృష్టి అంతా ఎటువైపు అయిపోతుంది, భౌతికం వైపు వెళ్ళిపోతుంది, ఆధ్యాత్మిక వైపు ఉండడం లేదనమాట. అయితే ఏమంటున్నారు, ఏమన్నా నువ్వు ఖర్చు పెట్టినా ఎలా పెట్టాలంట, భగవంతుని సేవకు చేయాలి, అలాగే సాధువులు భక్తులు సేవ చేయాలి. సాధువులు ఉన్నారంటే వాళ్ళకంటూ సంపాదన ఏమి ఉండదు కదా, ఎవరైతే ఇస్తారో వాళ్ళతోనే వాళ్ళు గడుపుతూ ఉంటారు రోజులు. సో వాళ్ళు చేయాలి, దాన ధర్మాల్లో వెచ్చించాలి. అయితే ఏం చేయాలి, వాటిని ఇచ్చినా సరే దానికి పేరు ప్రఖ్యాతుల కోసమో లేకపోతే మా పేర్లు రాయండి అక్కడ వాళ్ళు చెప్పండి అనేవి అనకూడదు అనమాట. అలా అన్నప్పుడే మనం చేసిన దాన ధర్మాలు మనకి ఉపయోగపడతాయంట. అలా చేసినప్పుడే నిజంగా ఇచ్చిన దానేమో సఫలం అవుతుందన్నమాట. అంతేగాని కేవలము నలుగురు చూస్తారు, నలుగురు వింటారు, నలుగురు పొగుడతారని చేస్తే మాత్రం మనకు వచ్చే లాభం ఏం లేదని చెప్తున్నారు. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.